Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 57కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, రెండు టీంల బలాబలాలు ఎలా ఉన్నాయి, ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, దాని గురించి అనాలిసిస్ ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు పీకే టాక్స్ అనాలిసిస్ ఆఫ్ 2026 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 57 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ వచ్చేసి రాయ్పూర్లో జరుగుతోంది. ఈ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే చాలా స్లో పిచ్, బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది, స్పిన్నర్స్కి మంచి గ్రిప్ ఉంటుంది. ఓవరాల్గా ఎంత కొట్టుకున్నా సరే 170+ వస్తాయి తప్పితే అంతకన్నా ఎక్కువ రావు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది నైట్ టైంలో. అందుకని టాస్ గెలిస్తే ఎవరైనా సరే చేజింగ్ తీసుకోవటం అనేది బెస్ట్. ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే. అండ్ రెండు టీముల బలాబలాలు చూస్తే ఎలా ఉన్నాయి. ఆర్సీబీ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఆర్సీబీ వచ్చేసి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినట్టే. వీళ్ళు ఒక్కొక్క మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చి 8th పొజిషన్లో ఉన్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటుంది కేకేఆర్ అనేది చూద్దాం. ఒక్కసారి కేకేఆర్ గురించి చూద్దాం. కేకేఆర్ టీం ఎలా ఉంది అనేది. అజింక్య రహానే, గ్రీన్, రఘువంశీ, రింకు సింగ్, అకుల్ రాయ్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ చాగి, ఫిన్ ఎలెన్, మనీష్ పతిరానా. వీడు వస్తారా రారా, ఎందుకంటే మనీష్ పత్రాన్ అనేవాడు శ్రీలంక నుంచి ఎన్ఓసి తెచ్చుకున్నాడు. అండ్ బౌలింగ్ దానికోసం చాలా ఎక్కువ ఖర్చు డబ్బులు పెట్టి కేకేఆర్ టీం అతను కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, ఎందుకంటే ఫిట్నెస్ సరిగ్గా లేదనుకుంటారు. మరి ఈ మ్యాచ్లోకి వస్తాడా, వస్తే వాళ్ళ టీం మొత్తం ప్రాబ్లం ఫేస్ చేస్తాడా, అతని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది వేచి చూడాలి. నాకు తెలిసినందుకు పతిరానా ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు లేవనే చెప్పాలి. అండ్ ఇటువైపు ఆర్సీబీ టీం ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. విరాట్ కోహ్లీ, స్పిల్ సాల్ట్, రజిత్ పటిదార్, చితీష్ శర్మ, టిన్ డేవిడ్, షఫట్, కునాల్ పాండ్యా, భువి, అభినందన్ సింగ్, జగన్ రెఫ్రీ, సుమన్ శర్మ, దేవదత్ పట్కర్. ఇది వీళ్ళ టీం. ఇందులో ఈరోజు మాత్రం 2 మ్యాచ్ల నుంచి పిల్ సాల్ట్ లేడు. దానివల్ల కోహ్లీ కూడా వాళ్ళిద్దరు మధ్య దెబ్బతిని సరిగా ఆడట్లేదని అంటూ ఇవాళ పిన్ సాల్ట్ అనేవాడు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఒక అనాలిసిస్. ఖచ్చితంగా పిన్ సాల్ట్ ఈ టీంలో ఇన్ అవుతాడు, మళ్ళీ మ్యాచ్ ఫామ్లోకి వచ్చేస్తుంది, టీం ఫామ్లోకి వచ్చేస్తుంది అని చెప్పి ఉందన్నమాట. ఆర్సీబీ విషయానికి వస్తే ఇప్పటి వరకు అన్ని మ్యాచ్లు ఆడుకుంటూ బాగుంది. అండ్ ఈ మ్యాచ్లోకి గెలిచి కళ్ళు మూసుకొని ప్లే ఆఫ్కి వెళ్ళిపోతుందని చెప్పి చెప్పచ్చు. అండ్ రెండు టీముల బలాబాలు చూసి పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందని చెప్పి చిన్న ప్రెడిక్షన్ మాత్రమే. దీని మీద బెట్టింగ్లు పెట్టుకోకండి, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని ఎప్పుడు పీకే టాక్స్ ఎంకరేజ్ చేయాలి. బెట్టింగ్స్ వల్ల మీరే కాదు మీ కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. సో బెట్టింగ్స్ యాప్స్ జోలికి వెళ్ళకండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే అంతమందికి పీకే టాక్స్ రీచ్ అవుద్ది. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. This is Panikumar Addepalli signing off.